ఉద్యమకారుడు ఒక బాధితుడు శ్రీకాంత్ లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి. నమస్కారం అన్న. నమస్కారం. ముఖ్యంగా మీరు ఏదైతే టాపిక్ ఎంచుకున్నారో నిజంగా మీరు బాధితులే అన్నారు కాబట్టి నిజంగా మేము బాధితులమే. యా అంటే గడిల పాలనకి పంటులుగా వాళ్ళు ఏ విధంగా అంటే అందరూ నేను కానీ కొంతమంది ఏ విధంగా కాపలా కాసిరో ప్రత్యక్షంగా మేము చూసిన వాళ్ళం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏదైనా ధర్నా చేద్దాము అంటే ఒక దొంగల్లాగా రాత్రి మమ్మల్ని ఎత్తుకుపోయిన పరిస్థితులు సాక్షాత్తు తెలంగాణ ప్రజానికాన్ని చూసింది. మొన్న అమ్మాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి మరణం పేరు మీద కూడా ఎంత శివరాజకీయాలు చేస్తారో దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ కాకి చొక్కా తొడుక్కున్నటువంటి కొంతమంది కేసీఆర్ యొక్క ఆప్తమిత్రులు వాళ్ళు పోలీసులు అయిపోయినారు. అంటే మేము ధర్నాలు చేసేటప్పుడు కొంతమంది కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతుంటే కూడా ఏడ్చుకుంటూ కొట్టినారు. అరే ఉద్యోగం అడుగుతుంటే మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది, మేము నిరుద్యోగులమే, కానీ పై స్థాయి ఉన్నటువంటి పోలీస్ అధికారులు మనం కొట్టుమంటా ఉన్నారు, ఏం చేద్దాం, ఆయన సంతోషపడాల్సినటువంటి సందర్భం మేము తీసుకురావాలి, మీరు కొట్టాలి అని చెప్పేసి అని అట్లా కూడా ప్రేరేపించిన సంఘటనలు ఉన్నాయి. నిజంగా ఈ 10 ఏళ్ల పాలనలో విద్యార్థులుగా నిరుద్యోగ నాయకులుగా మేము ఎదుర్కొన్నటువంటి బాధలు పోలీస్ వల్ల ఇంకెవరు ఎదుర్కోలేదు కూడా. అక్రమ కేసులు, ఒక పోలీసు మనల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి, మాకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎంత మమ్మల్ని మానసిక శోభ పెట్టారంటే అది వర్ణాతీతం. ఇప్పటికీ 5 కేసులైనాయి, ఒక్క ఎఫ్ఐఆర్ మీద 3 కేసులు చేసినటువంటి సంఘటనలు కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటి నాంపల్లి కేసులో ఒక్క కేసు మీద 3 ఎఫ్ఐఆర్లు చేసినారు. ఒకటి 2016లో చేస్తే 2019లో ఇంకో 2 ఎఫ్ఐఆర్ ఒకటే సంఘటన మీద. ఇది ఎక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే కూడా ప్రశ్నించినందుకు మళ్ళీ తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. యా థ్యాంక్ యూ శ్రీకాంత్. శ్రీకాంత్ యొక్క ఆవేదన మనం విన్నాము. నిజంగా యా శ్రీకాంత్, మీ ఆవేదన విన్నాము. అంటే ఒకటే కేసు ఘటనకు సంబంధించి 2016లో ఒక కేసు, 2019లో ఒక కేసు, అంటే 3 కేసులు అని చెప్తున్నారు శ్రీకాంత్. అంటే ఈ రకమైనటువంటి వరుస కేసులు, పైగా అతను ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకంగా మారిన పరిస్థితి, వీటిని ఎట్లా చూడాలి? ఒక విషయము, రాజే తలుచుకుంటే కొరడ దెబ్బలకు కొదవ. ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత పైనుంచి ఇప్పుడు బ్రదర్ చెప్తున్నారు కానిస్టేబుల్ కొట్టేప్పుడు ఏడ్చుకుంటూ కొడుతున్నారని చెప్పి. వాళ్ళకి తెలుసు, తెలంగాణ బిడ్డలే ఆ పోలీసులు కూడా, వాళ్ళకి తెలుసు ఒక తెలంగాణ బిడ్డ ఉద్యోగం కోసం అడుగుతుంటే కొడుతున్నారని తెలుసు. బట్ పైనుంచి వచ్చిన ఆదేశాలు, పైన అనేది రాజకీయ నాయకులు ఆబ్వియస్ గా ఉంటారు, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కావాలని చేసింది ఏం లేదు, వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అవంతే, వాళ్ళకి ఇవ్వబడిన ఆదేశాల మేరకు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే.